నెల్లూరు వారి చింతపండు పచ్చడి అండి. ఇది నెల్లూరు వారికే సొంతం ఈ పచ్చడి. మినుముల చింతపండు పచ్చడి అంటారు. దీనికి కావాల్సింది ఒక కప్పు నిండా మినపప్పు తీసుకోవాలండి. మినప గుండ్లు అయితే బాగుంటాయి. నేను గుండ్లే తీసుకున్నాను. ఒక కప్పు నిండా మినపగుండ్లు తీసుకోవాలి. తర్వాత మనం ఈ మినపగుండ్లని బాగా వేయించుకోవాలి. అది మళ్ళీ చూపిస్తాను నేను. దీనికి ఒక 20 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. పెద్దగా కారం లేవులేండి, అందుకని. చిన్న నిమ్మకాయ సైజ్ అంత బెల్లం తీసుకున్నానండి. ఉప్పు తగినంత వేసుకోవాలి మనం. కొంచెం 1.5 స్పూన్ ఇంగువ తీసుకున్నానండి. ఇంగువ ఎంత బాగా పడితే అంత రుచిగా ఉంటుంది. ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని వేడి నీళ్ళలో నానబెట్టేశానండి. నానాక గింజ పిక్క తీసేసుకుందాం. ఒక చిన్న కటోరీ నిండా నూనె తీసుకున్నాను. తర్వాత తిరగమాత సామానండి. 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 4 గింజలు ధనియాలు వేసానండి, కమ్మటి వాసన వస్తాయని. తర్వాత బాణలి వేడెక్కాక ఈ మినపప్పు బాగా సన్న సెగలో ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలండి. వేగాక బాగా వేగిందా లేదా మనకు కలర్ పట్టి మంచి వాసన వస్తుంది. దాన్ని తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. బాణల్లోనే ఉంచామనుకోండి మాడిపోయే అవకాశం ఉంటుంది కదా, అందుకని అది బాణల్లోంచి ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు అదే బాణల్లో నూనె పోసుకున్నామండి. మనం కటోరీలో పెట్టుకున్న నూనె పోసుకొని ఇందులో ఈ మినప్పప్పు, మెంతులు, ఆవాలు, ఇంగువ వేసుకున్నాము. ఎండుమిరపకాయలు కూడా అందులో వేసి బాగా వేగాక ఎండుమిరపకాయలు మాత్రం తీసేసానండి. నల్లగా అవుతాయేమో అని తీసేసాను వేగాక. కొంతమంది ఇందులో ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటారు. అది ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. అవి కూడా బాగుంటాయి. పచ్చడి కూడా బాగానే నిలువ ఉంటుంది. ఈ మిరపకాయలన్నీ తీసి ప్లేట్లో పెట్టేసుకున్నాం కదా, చల్లారిపోతాయి అన్నమాట అప్పటికి. ఈ కొరవ తిరగమాతని బాగా వేయించుకుంటున్నాను. నెక్స్ట్ ఈ తిరగమాత వేగాక మనం దాన్ని ఒక దీనిలోకి గిన్నెలోకి తీసేసుకోవడము, లేదా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ మినుముల చింతపండు పచ్చడికి నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు రోట్లో ఎండుమిరపకాయలు వేసుకున్నాం, ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు మనం వేయించుకున్న మినపప్పులో సగం మినపప్పు మాత్రం రోట్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలండి. ఆ దంచుకున్నాక చింతపండు మనం నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండుని ఇందులో వేసేసుకోవాలండి. వేసుకొని బాగా దంచుకోవాలి. ఈ దంచుకునేటప్పుడు ఇందాక పెట్టుకున్నాం కదా చిన్న ముక్క బెల్లము, ఆ బెల్లం కూడా అందులో వేసేస్తామండి. వేసేసి బాగా మెత్తగా దంచుకోవాలి. అన్ని వైపులా తిప్పుకోవాలండి. ఈ తిరగమాత ఇందాక ఉంది కదా, ఆ తిరగమాత గింజలు మాత్రం తీసి ఇందులో వేసుకున్నానండి. నూనె వేస్తే చెదిరి కళ్ళల్లో పడే అవకాశం ఉంటుంది. అందుకని చివరిగా మనం ఏం చేయాలంటే ఈ మినపప్పుని ఇందాక సగమే వేసాం కదా, మిగిలిన సగం కూడా ఇందులో వేసి ముక్కగా దంచుకోవాలండి. నూనె ఇప్పుడు లాస్ట్లో అంతా దంచేశాక ఆ కొరవ మిగిలిన నూనె ఉంది కదా, అది కూడా పోసేసి బాగా తిప్పుకోవాలి. ఇందులో నీళ్లు తగలలేదు కాబట్టి పచ్చడి బాగా చాలా రోజులు ఉంటుందండి. మినుముల చింతపండు పచ్చడి మొదట్లో కటకట ఉంటుంది, తర్వాత ఈ మినుములు మెత్తగా చాలా బాగుంటుంది.